కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. ఓకే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. ఓకే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ద నుంటిని. అబ్బా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దుష్టాంతములనే వినియోగించితిని. గట్టిగా చప్పట్లు కొడదాం. అపోస్తలుడైన పౌలు చాలా జ్ఞానవంతుడు, ఆయన చాలా మేధావి. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా అన్నీ కూడా తెలిసినవాడు, పెద్ద స్కాలర్ ఆయన అపోస్తలుడైన పౌలు. అయితే ఈ కొరింథీ సంఘంలోకి వెళ్ళంటున్నాడు, నేను వాక్చాతుర్యం చేత, నా జ్ఞానం చేత, నాకున్న మేధాశక్తి చేత, వాక్చాతుర్యం చేత, జ్ఞానాతిశయము చేత నేను మీ మధ్యలోకి నేను రాలే, కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నేను మీ మధ్యలోకి నేను వచ్చినాను. చప్పట్లు కొట్టాలా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం బోధించమంటున్నాడో అది బోధించడానికి మీ మధ్యలో నేను వచ్చిన. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏది ప్రేరేపిస్తున్నాడో అది మీకు చెప్పటానికి నేను వచ్చిన. ఏదో నేను జ్ఞానవంతుడను, మేధావిని, ప్రొఫెసర్ని, నేను స్కాలర్ని, నాకు బైబిల్ అంతా కూడా తెలుసు అని నా జ్ఞానముతో మీ దగ్గరికి నేను రాలే, కానీ మీరు బలహీనులని తెలుసు. మీకు ఎట్లా అర్థం చేయాలో, ఎట్లా చెప్పాలో, ఎట్లా బోధించాలో మీ చిన్న మెదడుకి, చిన్న జ్ఞానానికి అర్థమయ్యే రీతిలో నా ఉన్నత స్థాయిని విడిచిపెట్టి కింది స్థాయికి వచ్చి నేను వివరిస్తూ బోధిస్తున్నాను కొరింథీ సంఘమా. కాబట్టి నేను పరిశుద్ధాత్మ నడిపింపుతోనే నేను మీకు చెప్పగలుగుతాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకుంటేనే కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా ఆయన వివరించగలుగుతాడని అపోస్తలుడైన పౌలు పాడైపోయి లోకంలో కలిసిపోయి నులువెచ్చనగా ఉన్న కొరింథీ సంఘమును అప్రోచ్ అవుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చెప్తూ 9వ వచనంలో ఒక మాట ఉన్నది, 10 నుంచి 12 కూడా. ఇది ఒక రోజు మనం ధ్యానించుకుందాం. ఇది సపరేట్ ఒక సబ్జెక్ట్. ఇది కంప్లీట్గా ఎంటైర్గా 9, 10 వచనాలు 12 దాకా ఇది ఎంటైర్గా ఒక సబ్జెక్ట్. అది ఎప్పుడైనా మనము కంటిన్యూ చేసుకుందాం. కానీ ఇప్పుడు చదువుదాం 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14, 15 చదువుదాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఓకే, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఓకే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ఓకే, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇక్కడ 3 క్రైస్తవులు కనబడుతున్నారు. ఆ 3 క్రైస్తవులు ఎవరో ఒకరు నిలబడి చెప్పగలుగుతారా?
ఇప్పుడు మనం చదువుకున్న ఆ వాక్యంలో ముగ్గురు క్రైస్తవులు కనబడుతున్నారు. ఆ ముగ్గురు పేర్లు చెప్తే నేను మీకు ప్రైజ్ ఇస్తా. ముగ్గురు క్రైస్తవులు, 3 రకములైన క్రైస్తవులు కనబడుతున్నారు. ఆ 3 టైప్స్ ఆఫ్ రకాల క్రైస్తవుల పేర్లు మీరు చెప్తే నేను మీకు ఒక మంచి ప్రైజ్ ఇస్తాను. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 15, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలలో చూస్తే ముగ్గురు కనబడుతున్నారు. ఒకరు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, చప్పట్లు కొట్టండి అంత. రెండో వ్యక్తి ఎవరంటే 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు. మూడో వ్యక్తి ఎవరంటే క్రీస్తులో పసిబిడ్డల స్వభావము కలిగిన వాడు. వీళ్ళందరూ కూడా మందిరానికి వస్తూ ఉంటారు. ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు మందిరానికి వస్తాడు, ఆత్మ సంబంధమైన మనుష్యుడు మందిరానికి వస్తాడు, క్రీస్తులో పసిబిడ్డల స్వభావం కలిగిన వాడు కూడా మందిరానికి వస్తాడు. కానీ ఏ క్రైస్తవుడు దేవుణ్ణి ఆకర్షించుకుంటున్నాడు? ఏ క్రైస్తవుని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు? ఏ క్రైస్తవుని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు? ప్రకృతి సంబంధమైన మనుషుడా, ఆత్మ సంబంధి అయిన వాడా, క్రీస్తులో పసిబిడ్డ స్వభావము కలిగిన వాడా? ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఆనందిస్తున్నాడు? ఎవరికి తన రాజ్య స్థాపన యొక్క బాధ్యత ఇవ్వగలుగుతాడు? ప్రకృతి సంబంధమైన మనిషినికి ఉన్న స్వభావం ఏంటిది? ఆత్మ సంబంధి అయిన వానుకున్న స్వభావం ఏంటిది? పసిబిడ్డల స్వభావం కలిగిన మనుష్యునికున్న స్వభావం ఏంటిది? ఎవరిలో ఏ గుర్తులు వివరించబోతున్నాడు దేవుడు? ఆ గుర్తులను బట్టి నువ్వు ప్రకృతి సంబంధమైన మనుష్యునివా నిర్ధారణ అయిపోతుంది నీకు. ఆత్మ సంబంధమైన క్రైస్తవుడువా నిర్ధారణ అయిపోతుంది నీకు. క్రీస్తులో పసిబిడ్డల స్వభావం కలిగిన వాడవా నిర్ధారణ అయిపోతుంది. మీరు ఎంతగా మీరు వాక్య సంపూర్ణతలోకి రావాలి అంటే, మీరు వాక్యము వినకుండా మీరు ఏ పనులు చేసినా కానీ నేను ఒప్పుకోను. వాక్య సంపూర్ణతలోకి రాకుండా మీరు ఎవరైనా కావచ్చు, గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, విఐపీస్ కావచ్చు, వివిఐపీస్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్ట్రైట్ నేను లైవ్లోనే ఈ మాటలు చెప్తున్నా. మీరు వాక్యంలో ఎదగకుండా ఎవ్వరు కూడా మీ పని మాకు అవసరం లేదు. ఇక్కడ మీరు పని చేసుకుంటూ మీరు వాక్యం వింటూ ఉండాలి, అంత షార్ప్ ఉండాలి. మీరు మీకు ఇచ్చిన బాధ్యత మీదనే మీరు మనసు పెట్టినారంటే మీరు ఈ మూడిట్లో ఏ కోవాకు చెందిన వారుగా ఉండరు మీరు. కానీ మీరు క్రమక్రమంగా మీలో వాక్యం ఎదుగుతుంటే దీంట్లో మీరు ఒక వ్యక్తిలో మీరు ఉండగలుగుతారు. రాకడ అంటే మీరు చెప్పాలా, పరిశుద్ధత అంటే మీరు చెప్పాలా, పాపము అనే మాట అనగానే మీరు చెప్పాలా, ప్రేమ అంటే ఏంటిదో మీరు చెప్పాలా, క్షమాపణ అంటే ఏంటిదో మీరు చెప్పాలా, ప్రార్థన అంటే ఏంటిదో మీరు చెప్పాలా, సంఘము అంటే ఏంటిదో మీరు చెప్పాలా, శోధన అంటే ఏంటిదో మీరు చెప్పాలా, శ్రమలు అంటే ఏంటిదో చెప్పాలి. అన్ని కోణాలలో ప్రతి ఏరియాస్లలో మీకు అవగాహన ఉండాలి. అంతగా మీరు డెప్త్లోకి వెళ్ళాలి. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుష్యుడు గురించి మనం కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. వీరు ముగ్గురు సంఘానికి వస్తారు, వెళ్తారు. కానీ ఎవరు దేవుణ్ణి ఆకర్షించుకుంటున్నారు? ఎవరు దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు? చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడట దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడట. తనకున్న మొదటి గుర్తు చేయి పైకెత్తి చెప్పండి. ఏం అంగీకరించాడు? చేయి పైకెత్తి చెప్పాలా. ఏం అంగీకరించాడు? గట్టిగా చెప్పాలా. దేవుని ఆత్మ కార్యాలు, ఆత్మ ద్వారా దేవుడు ఏదైతే జరిగిస్తున్నాడో అది ఏమాత్రం కూడా అంగీకరించాడట, నచ్చాడట.
దేవుని ఆత్మ కార్యాలు జరుగుతూ ఉంటేనట అతనికి వెర్రితనముగా ఉంటాయట. అయితే తనకు వివేచన లేదు గనుక ఆత్మ కార్యాలు అంగీకరించలేడట. తనకు వివేచన లేదు కాబట్టి ఆత్మ కార్యాలని స్పష్టంగా అంగీకరించడట. ఆత్మను అంగీకరించాడు కాబట్టి ఆత్మానుభవము చేతనే ఆత్మ కార్యాలను మనం అనుభవించగలుగుతాం. వివేచన ద్వారానే ఆత్మ కార్యాలను మనం అనుభవించగలుగుతాం. ఈ మనిషికి దేవుని ఆత్మ విషయం అంగీకరింపడట. దేవుని యొక్క ఆత్మ ఒకటి ఉన్నది, ఒక అసాధారణమైన ఆత్మ ఉన్నది. అసాధారణమైన ఆత్మ అసాధారణమైన కార్యాలు జరిగిస్తుంది అని మందిరానికి వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థన చేపించుకుంటాడు, దశమభాగం ఇస్తాడు, పాటలు పాడతాడు, ఉపవాసాలు ఉంటాడు. కానీ ఆత్మ కార్యాలు అంగీకరింపని వ్యక్తిని దేవుడు అంటున్నాడు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. ఆ వ్యక్తి నీకు ఎన్ని సంవత్సరాల క్రిస్టియన్ సీనియారిటీ ఉన్నా, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని సత్యాలు తెలుస్తున్న వ్యక్తిగా ఉన్నా, పౌలు అంటున్నాడు నేను వాక్చాతుర్యం చేత నేను రాలే, జ్ఞానాతిశయం చేత రాలే, నేను దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నేను వచ్చినాను. చప్పట్లు కొట్టాలా? ఈ ప్రకృతి సంబంధమైన మనిషికి వాక్చాతుర్యం ఉంటుంది, ప్రకృతి సంబంధమైన మనుషులకి జ్ఞానాతిశయం ఉంటుంది. ప్రకృతి సంబంధమైన మనిషి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రత్యక్షపు గుడారం గురించి, అతి పరిశుద్ధ స్థలం గురించి అన్ని సత్యాలు తెలిసి ఉంటాయి. తెలుసు, ఎన్ని తెలిసినా ఆత్మానుసారంగా వ్యక్తి నడవలేదు అనుకో, తన క్రైస్తవ జీవితం ద్వారా దేవునికి మహిమ రాదు. పౌలే అంటున్నాడు నాకు ప్రత్యక్షపు గుడారం గురించి తెలుసు, నాకు మందసము గురించి తెలుసు, నాకు లేవియా కాండం అంతా కూడా తెలుసు, ద్వితీయోపదేశ కాండం తెలుసు, సంఖ్యాకాండం తెలుసు, నిర్గమకాండము తెలుసు, ఆది కాండం తెలుసు, అన్నీ కూడా నాకు తెలుసు. కానీ నేను ప్రకృతి సంబంధమైన మనుష్యుని వలె దలుచుకోవటంలే. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నేను ఉంటాననుకుంటున్నా. అందుకని జ్ఞానాతిశయము చేత మీ దగ్గరికి రావటంలే. నా విల్ పవర్ ద్వారా, నా జ్ఞానం ద్వారా, నా నాలెడ్జ్ ద్వారా, నా విజ్డమ్ ద్వారా, నా ఇంటలెక్ట్ ద్వారా నేను రావటంలో మీ దగ్గరికి జస్ట్ జీరో అయిపోయినా, నేను ఖాళీ అయిపోయి పరిశుద్ధాత్మ సహాయంతో నేను వచ్చిస్తున్నాను. చప్పట్లు కొట్టాలంతా. ఈరోజు మందిరానికి వస్తూ వెళ్తున్నావు, నువ్వు ప్రకృతి సంబంధమైన మనుష్యుని వలె ఉన్నావా? జాగ్రత్త. ఆత్మ కార్యాలు అంగీకరింపడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. చూడండి, గాలి అట తనకిష్టమైన చోటు తిరుగును. ఇక్కడ ఉన్నది గాలి, బయటికి వెళ్తే గాలి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గాలి వస్తుంది. తనకిష్టం వచ్చిన చోటు తిరుగుతుందట. కానీ దాని శబ్దాన్ని వింటావు కానీ దానిని నువ్వు చూడలేవు. ఈ గాలి దేనికి సాదృశ్యం అంటే ఆత్మకి సాదృశ్యం, దేవుని ఆత్మకి సాదృశ్యం. దేవుని ఆత్మ కూడా ప్రపంచమంతా కూడా తిరుగుతుంటది. దాని శబ్దాన్ని వింటావు కానీ
దానిని నువ్వు చూడలేవు. ప్రకృతి సంబంధమైన వానికట ఇవన్నీ ఒక వెర్రితనముగా ఉంటాయట. తనకున్న మొదటి అనుభవం ఏంటిదంటే, తాను అనే మాట. ఈ ప్రకృతి సంబంధమైన మనిషినికున్న మొదటి గుర్తు ఏంటిదంటే, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 31వ వచనం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి. చాలు. ఎవరైనా నాకు బోధించకపోతే నేను ఎట్లా తెలుసుకుంటా అంటూ ఉన్నాడు. ఎవరు? నపుంసకుడు. సమరయ ప్రాంతంలో ఉజ్జీవం రగులుకుంటూ ఉంటే దేవుని ఆత్మ ఫిలిప్పుతో అన్నది, ఫిలిప్ గెటప్. ఆ అరణ్యంలో నపుంసకుడు వెళ్తున్నాడు. త్వరగా త్వరగా వెళ్ళిపో అనగానే దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయింది. ఆ అరణ్యంలో నపుంసకుడు వెళ్తున్నాడు. నపుంసకునికి ఏం తెలియదు. దేవుడు తెలియదు, లోకరక్షకుడు తెలియదు, దేవుడు చేసిన త్యాగం తెలియదు. కానీ బైబిల్ గ్రంథం తీసి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. కేవలము బుక్ చదివినట్టు, ఒక నావెల్ చదివినట్లు చదువుతున్నాడు. అప్పుడు ఆ యొక్క అపోస్తలుడైన ఫిలిప్పు నపుంసకుణ్ణి కలుసుకొని, నువ్వు బైబిల్ చదువుతున్నావు కదా అంటే చదువుతున్నా. నువ్వు యెషయా గ్రంథం చదువుతున్నావు కదా అంటే చదువుతున్నా. నీవు దేవుని యొక్క బలియాగం గురించి చదువుతున్నావు అంటే చదువుతున్నా. నీకు ఏమర్థమైంది నీకు అంటే, నాకేమర్థం కావటంలే, నేను చదువుతున్నాను అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే, ఎవరైనా నాకు బోధిస్తే నేను తెలుసుకోగలుగుతా, ఎవరైనా బోధించకపోతే నేను ఎలా తెలుసుకోగలుగుతా? ఈ ప్రకృతి సంబంధమైన మనుషులలో కొంతమంది ఉంటారు. వారు మొదటి గుంపు ఏంటిదంటే, వారికి బోధిస్తే వారు వింటారు. చప్పట్లు కొట్టండి అంతా. అందుకని చూడండి, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఓకే, అతడు విద్వాంసుడును. వినండి అంతా. అతడు విద్వాంసుడట, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. లేఖనములందు ప్రవీణుడై ఉన్నాడట. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి. ఆత్మయందు తీవ్రత ఉన్నది. విద్వాంసుడు, లేఖనములయందు ప్రావీణ్యుడు, ఆత్మలో తీవ్రత ఉన్నది. వాట్ ఈస్ దట్ తీవ్రత? ఏంటిదంటే, నేను ఇంకా తెలుసుకోవాలా, ఇంకా నాకు తెలియని సంగతులు నేను తెలుసుకోవాలనే తీవ్రత తన అంతరంగంలో ఉన్నది. ఆయన పేరే అపోలో. యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. అన్ని చేస్తున్నాడు ఈయన. ప్రసంగాలు చేస్తున్నాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు, మంచి మంచి లోతైన విషయాలు ప్రసంగాలు చేస్తున్నాడు. కానీ ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషదపరిచిరి. చప్పట్లు కొట్టాలా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మై డియర్ అపోలో, నీవు విద్వాంసుడవే, లేఖనములయందు ప్రావీణ్యుడవే. రియల్లీ మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీవు ఆత్మ విషయంలో కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలా, చదవాలా. తరువాత అతడు అకయకు పోదలసి వచ్చినప్పుడు అతని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు. 19వ వచనం, 19వ అధ్యాయం 1వ వచనం నుంచి. అపోల్లో కొరింథీలో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు
పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ఆత్మ విషయమై అవగాహన లేకుండా ఉన్నారు ఈ ప్రజలు. ఎఫెసస్ దాంట్లో ఒక వ్యక్తి ఎవరంటే అపోలో. అసలు ఆత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అబ్బా, వీళ్ళందరూ ఎవరు? ప్రకృతి సంబంధమైన అనుభవం కలిగిన వారు. ఈ విద్వాంసుడు లేఖనములయందు ప్రావీణ్యత కలిగిన అపోలో కూడా ప్రసంగాలు చేస్తున్నాడు, వర్తమానాలు ఇస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, వెళ్తున్నాడు. కానీ ఆత్మ కార్యాలు తెలియని ఒక ప్రకృతి సంబంధమైన మనుష్యునిలాగా ఉంటున్నాడు. ఈ అకులా ప్రిస్కిల్లాలు వెళ్ళి, అపోలో నీకు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఆత్మ కార్యాలను తెలుసుకోవాలా. చేతుల పైకెత్తి గట్టిగా జాబలు కొట్టాలి. నువ్వు ఆత్మ విషయాలు కొన్ని తెలుసుకోవాలా. ఆత్మనా? వాట్ ఈస్ దట్ ఆత్మ? అదే నీకు తెలియదు. నీకు అన్నీ ఉన్నాయి కానీ యు డోంట్ నో అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏంటిది అంటే అప్పుడు విడమరిచి స్పష్టంగా అపోలోకి చెప్పినారు. తనకి తెలిసింది ఏంటంటే మారు మనసు పొందిన వెంటనే పరిశుద్ధాత్మ వరము దేవుడిస్తాడు. ఆ అనుభవంలో ఉండిపోయినాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 39వ వచనంలో ఉన్న అనుభవంలోకి వెళ్ళిపోయినాడు. కానీ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ సమరయ యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అనే ఆ డెప్త్ ఆత్మ స్పిరిట్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు ఆ మొదటి అనుభవంలో. ఈ రోజులలో చాలా మంది కూడా ఆత్మ కార్యాలు జరుగుతుంటే వారికి వెర్రితనం. ఆత్మ కార్యాలు జరుగుతుంటే వారికి అర్థం కాదు, అంగీకరించరు. సరే, అంగీకరించటం లేదు, కానీ ఒక వెర్రి తనమును వాడుతుంటారు. అందుకనే యేసయ్య మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడినా, పరిశుద్ధాత్మ కార్యాలకు వ్యతిరేకంగా మాట్లాడినా ఆ వ్యక్తికి పాపక్షమాపణ ఉండదట. డేంజర్. కొన్ని ప్రవచనాలు వస్తుంటే వారు అంగీకరించారు. ఏ దైవజనుడి ద్వారా స్వస్థతలు జరగవు, ఏ పాస్టర్ ప్రవీణ్ గారి ద్వారా ఏ అద్భుతాలు జరగవు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటేనే ఆ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకి ఆత్మ కార్యాలు అర్థం కావు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. ఇట్లాంటి వారు పాత నిబంధనలు ఉన్నారు, అపోస్తుల కాలంలో కొత్త నిబంధనలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు జరిగిస్తుంటే పరిసయ్యులు సద్దుకాయలు వచ్చి అన్నారు, దయ్యముల అధిపతి అన్నారు. బయల్జేబుల ద్వారా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఒకటి సాతాను అనుచరులతో దేవునికి యేసుక్రీస్తుకు ప్రభుకి మెంటల్ ప్రెషర్స్ లేకుండే ఈ ప్రకృతి సంబంధమైన మనుషుల ద్వారానే 3.5 సంవత్సరాలు నరకయాతన పడ్డాడు యేసయ్య. దయ్యాలు పరిగెత్తుకుంటూ వచ్చి, నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయటానికి వచ్చినావా? నీవెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవని దయ్యాలు సాష్టాంగ నమస్కారం చేసి కేకలు వేసి పారిపోయినాయి. 3.5 సంవత్సరాలు మానసికమైన ఒత్తిళ్ళకి గురి చేసిన ఆత్మ ప్రజలు ఎవరంటే ఆత్మను అంగీకరించని ప్రకృతి సంబంధమైన మనుషులు. యేసయ్య కాలంలో ఉన్నారు, అపోస్తలుల కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. యేసయ్య రాకడ దాకా వీళ్ళుంటారు. ఆత్మ కార్యాలను అంగీకరించు. భాషల ఏంటిది? భాషలు ఏంటిది? అన్య భాషలు అంటారు. కానీ అపోల్లోని దేవుడు పట్టుకున్నట్టు పట్టుకోవాలా. ఆత్మ కార్యాలు ఉన్నాయి అని నమ్మాలా వాళ్ళు. చివరికి జీరోలోకి వచ్చేస్తున్నాడు, ఎంటీ అయిపోయినాడు అపోలో. దేవుడు తనని బలమైన ఆత్మచేత అభిషేకించినాడు. ఎప్పుడైతే దేవుడు అభిషేకించినాడో
అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఒక పాస్టర్గా అపాయింట్ చేసేసినాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఈ ప్రకృతి సంబంధమైన మనుషునికి ఉన్న రెండో అనుభవం ఏంటిదంటే, చదువుదాం 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 18వ వచనం. ఏమంటున్నారు? కొందరు జ్ఞానులు అతనితో వాదించిరట. చేయి పైకెత్తి చెప్పండి. వీళ్ళకున్న గుర్తు ఏంటిది? వాదిస్తారు, ఆర్గ్యూ చేస్తారు. ఏంటిది అది? ఎక్కడున్నది అది? వీళ్ళదంతా కూడా చర్చలే, వాదాలు 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 అంగీకరించారు. నెక్స్ట్, కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసుని గురించి వదరుబోటట. ఏంటిదట? ఎంత చూడండి, ఎంతగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వీరు బోధిస్తే తిరగబడతారట. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మకార్యాలు బోధిస్తే కొంతమంది ఏమో అపోలో అంగీకరించినట్లు, నపుంసకుడు అంగీకరించినట్లు అంగీకరిస్తారట. మరి కొంతమందట వారు వాదించి తిరగబడతారట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నారు వాళ్ళు. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలలో చూస్తే, నేను చదువుతా వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులను, క్రూరులను, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. వినండి, ఇక్కడ 2 మంచి మాటలు ఉన్నాయి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి కలిగిన వారు వలె ఉండి దాని శక్తి అంటే ఆత్మ కార్యాలని ఆశ్రయించని వారన ఎందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చప్పట్లు కొట్టాలా. వీళ్ళందరూ ఎవరు? అన్యులు కాదు, క్రీస్తుని ఎరగని వారు కాదు, సంఘంలో ఉండే ప్రకృతి సంబంధమైన మనుషులు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి కలిగిన వారుగా కనబడతారు. కానీ ప్రకృతి సంబంధమైన మనుషులు కానీ దేవుని శక్తిని, దేవుని ఆత్మ కార్యాలను అంగీకరించని స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. పౌలు ఫైనల్ కంక్లూజన్ ఇస్తున్నాడు సింపుల్గా, వీళ్ళ విషయంలో జాగ్రత్తగా, వీళ్ళకి విముఖుడవై ఉండుము. ఈ మురికిని కంపను అంటించుకోక అంటున్నాడు. దాని అర్థం, మొదటి వ్యక్తి నాకు బోధిస్తే నేను వింటున్నాయా అనే వ్యక్తి. రెండో వ్యక్తి బోధిస్తే తిరగబడతాడట ఈ ప్రకృతి సంబంధమైన మనిషి. నాలుగవదిగా అపోస్తల కార్యం 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా, ఈలాగు అపోస్తలుడైన పౌలు ఆత్మచేత నింపబడి కొన్ని చెప్తూ ఉన్నప్పుడు పేస్తూ, పౌలా నీవు వెర్రివాడవు, వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. చూడండి, ఆత్మచేత నడిపించబడుతున్న వారు లోకానికి ఎట్లా కనబడతారంటే వెర్రివారిగా కనబడతారు. ఆత్మకార్యాలు వాళ్ళకి వెర్రితనంగా ఉన్నాయి. ఆత్మచేత నడిపించబడుతున్న వారు కూడా ఎట్లా కనబడతారంటే లోకానికి వెర్రివారిగా కనబడతారు. పౌలేమో ఆత్మచేత నింపబడి మాట్లాడుతుంటే ఆయన సింపుల్గా అంటున్నాడు, పౌలా నువ్వు వెర్రివాడవి, నీకు అధిక జ్ఞానం, అధిక విద్య వలన నీకు వెర్రితనం వచ్చింది అంటున్నాడు. ఈ దినాలలో కూడా ఇటువారు ఉన్నారు. అభిషక్తులు వారికి వెర్రితనంగా కనబడుతున్నారు. అభిషక్తులు ఆత్మచేత నింపబడి కొన్ని విషయాలు చెప్తుంటే హేళనాస్పదంగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. పౌలు అవన్నీ పట్టించుకోలే, తన వంతు తాను ముందుకు సాగిపోయినాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ప్రకృతి సంబంధమైన మనిషిని వలె ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మకార్యాలు కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరం కావు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు, దాని శబ్దం వింటావు,
కానీ అది అర్థం కాదు నీకు. అదేవిధంగా ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి నీకు అర్థం కాడు. ఆత్మ కార్యాలు నీకు అర్థం కావు. అర్థం కాకపోతే అర్థం చేసుకొని నేర్పించేవారు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకో. కానీ ఆత్మ కార్యాల విషయంలో, ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుల విషయంలో తిరగబడకు. ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మ కార్యాలని చూస్తూ దైవజనులను వెర్రివాడు అనద్దు. నీకు తెలియకపోతే నేర్చుకో. నేను దాంట్లో ఒక వ్యక్తిని. నేను సిఎస్ఐ మెంబర్ని, పక్కా ఇదే సిఎస్ఐ చర్చ్ మెంబర్ని. నేను ప్రైజ్ ది లార్డ్ అంటానికి కూడా నాకు ఇరిటేషన్ ఉండేది. అందరు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని అంటుంటే నేను వాంటెడ్లీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటూ ఉండేవాడు. హల్లెలూయా అంటే ఇరిటేషన్, ప్రైజ్ ది లార్డ్ అంటే ఇరిటేషన్. కానీ చాలా మూర్ఖంగా ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తిలాగా నా జీవితం గడిచిపోయింది. కానీ ఒకానొక రాత్రి దేవుడు నన్ను దర్శించినాడు. ఈవెన్ సేవలో అడుగుపెట్టి 23 years బ్యాక్ ప్రకృతి సంబంధమైన మనిషిలాగానే నేను అడుగుపెట్టిన. ఆత్మకార్యాలు అంగీకరించకుండా, ఆత్మకార్యాలను వెర్రితనంగా భావిస్తూ, ఆత్మకార్యాలు ప్రసంగించే వారిని వెర్రివారుగా చూస్తూ సేవలో అడుగుపెట్టిన నేను ప్రకృతి సంబంధమైన మనిషిని వలె. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగిన, పెళ్ళిళ్ళకి వెళ్ళేటోడిని కాదు, చావులకు వెళ్ళేటోడిని కాదు, పేరంటాలకు వెళ్ళేటోడిని కాదు. నాకంటూ ఒక రూమ్ ఉండేది, దాంట్లో కీబోర్డ్ కొట్టుకుంటూ నా చదువులు నేను చదువుకుంటూ వెళ్ళేటోడిని. మా తల్లిదండ్రులు కూడా నన్ను డిస్టర్బ్ చేసేటోళ్ళు కాదు. ఈ మార్నింగ్ రాగానే క్రికెట్ కిట్ వేసుకొని నెంబర్ 2 గ్రౌండ్లో క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళేటోడిని. ఈవినింగ్ 7 o'clockకి షటిల్ ర్యాకెట్ పట్టుకొని టీసీఓఏ క్లబ్, ఎల్ఎంద్ క్లబ్కి షటిల్ ఆడుకోవటానికి వెళ్ళేటోడిని, వచ్చేటోడిని. అంతే నా లైఫ్. స్టేజ్ ఫియర్, మనుషుల దగ్గర నేను మాట్లాడలేను, మనుషుల దగ్గరికి వెళ్ళి కలవలేను. ఆ విధంగా నేను చాలా సుఖంగా పెరిగిన. ఏది తక్కువ చేయలేదు నా తల్లిదండ్రులు నాకు. కానీ ఒక టైం వచ్చింది, కొన్ని భయంకరమైన పరిస్థితుల ద్వారా, కొన్ని ఉపద్రవాలు లేచి, కొన్ని కెరటాలు లేచి, కొన్ని భయంకరమైన సంఘటనల ద్వారా చివరికి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన ఒక విశ్వాసిగా మారిన తర్వాత మందిరానికి వెళ్తూ కూడా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఆయన ఆత్మకార్యాలను అంగీకరించాను. ఆత్మకార్యాలను వివరిస్తున్న దైవజనులను ఒక వెర్రివాడుగా చూస్తూ ఉన్నా. కానీ ప్రకృతి సంబంధమైన మనిషిలాగానే ఈ అడవిలో 23 years బ్యాక్ వచ్చిన. కానీ ఒకనొక టైం వచ్చింది, దేవుడు అన్నాడు, నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషునిగా ఉన్నంతకాలం ప్రజల మధ్యలో నువ్వు నిలబడలేవు. ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉన్నంతకాలం నువ్వు ప్రసంగం చేయలేవు. నీకు స్టేజ్ ఫియర్ ఉంటుంది, ప్రజల మధ్యలో దూసుకుంటూ నువ్వు వెళ్ళలేవు అని ప్రభు మాట్లాడినాడు. అప్పుడు అకులా ప్రిస్కిల్లాలు వచ్చి అపోలోకి వివరించినట్లే నాకు దైవ సేవకురాలకు వివరించడం ప్రారంభించినారు. అప్పుడు నాలో ఆశ కలిగింది. ఐ వాంట్ టు ఫిల్ విత్ హిస్ పవర్ అండ్ హిస్ స్పిరిట్. ఒక రాత్రి దేవుడు అద్భుతమైన రీతిలో మమ్మల్ని అనుభవంలోకి తీసుకుని వెళ్ళినాడు. ఎప్పుడైతే మేము అనుభవంలోకి వెళ్ళినామో ఎంటైర్ మినిస్ట్రీ మారిపోయింది. అంతే. హల్లెలూయా. ఆ ప్రకృతి సంబంధమైన అనుభవంలో నుంచి బయటకు వచ్చి మేము ఎప్పుడైతే ఆత్మపూర్ణముగా మార్చబడి ఆత్మ కార్యాలని అంగీకరించడం, ఆత్మానుభవంతో ముందుకు సాగిపోతున్న దైవజనులను గౌరవిస్తూ వారిని వెంబడిస్తూ ముందుకు సాగినామో
ఎంటైర్ మినిస్ట్రీ మారిపోయింది. ఐ వాంట్ టు టెల్ యూ ప్లీజ్, ఈరోజు ఈ పరిస్థితులకి మినిస్ట్రీ రావడానికి కారణం, ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్. మమ్మీ అయితే కంప్లీట్ ఎంటీ. కానీ ఈరోజు ఈ పరిస్థితి ఈ మినిస్ట్రీని ప్రపంచానికి రీచ్ చేసింది ఒకటే ఒక అనుభవం, ఆత్మచేత నడిపించబడటమే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి. మన ఆత్మ వర్ధిల్లాల ముందు మనం స్పిరిచువల్గా వర్ధిల్లుతూ మన ఉద్యోగంలో ఉండాలి. మనం స్పిరిచువల్గా వర్ధిల్లుతూ మన యూనివర్సిటీలో, మన క్యాంపస్లో, మన లైబ్రరీలో ఉండాలి. మనం ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతూ మనం కాలేజ్కి వెళ్ళాలి. మన ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతూ వ్యాపారం చేయాలి. మనం ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతూ ఏదైనా చేయాలా. ఆత్మ సంబంధంగా వర్ధిల్లకుండా ఉద్యోగం చేయాలా, చదవాలా. కానీ ఈ ఆత్మ సంబంధమైన అనుభవంలో ఉండకుండా మనం ఉంటే మనం ప్రకృతి సంబంధమైన మనుషుల వల్ల మనం మారిపోతాం. చివరికి ఒక టైం వస్తుంది, ఈ ప్రకృతి సంబంధమైన అనుభవము నిన్ను మధ్యలో మోసం చేసేసి వెళ్ళిపోతుంది అంతే. హల్లెలూయా. అందుకనే మీరందరూ వాక్యం వినాలా. ఒక ఆత్మీయ తండ్రిగా నా ఆశ. రియల్లీ నేను సింపుల్ మెసేజెస్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆ యొక్క ఎల్ఈడిలో ఆయా మెసేజెస్ చెప్పొచ్చు ఎక్కడి నుంచో. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాండి మీ ఆత్మీయ తండ్రి మీకు అర్థం కావటంలే. రేపటి దినమున నేను లెక్కప్ప చెప్పాలి మీ అందరి గురించి దేవుని దగ్గర. ఏం చెప్పినావు ప్రవీణ్, నువ్వు ఏం ఫీడింగ్ ఇచ్చినావు గొర్రెలకి? తూ అంటే తా తెలియదు నీ సంఘానికి అంటే తలదించుకోవాలి నేను. కాబట్టి అందరు జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే మీరు దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, ప్రభు వాక్యాన్ని వినటానికి జాగ్రత్తగా దానిని భద్రపరుచుకొని కాపాడుకుంటూ దాని ప్రకారం మీరు ముందుకు సాగండి. నేను క్లియర్గా చెప్తున్నాను, బై ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను ధైర్యంగా చెప్తాను, దేవుడు ఖచ్చితంగా మీ అవసరతలన్నీ కూడా మీరు తీరుస్తాడు. మీరు దేవుని వాక్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తుంటే దేవుడు అంత ఈజీగా మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు, మీ పిల్లలను దీవిస్తాడు, మిమ్మల్ని గొప్ప స్థాయిలోకి నడిపిస్తాడు. తలుపులు మూయబడతాయి, అవి ఎల్లప్పుడూ మూయబడవు. నువ్వు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు ఆ తలుపులు తెరవబడతాయి. కాబట్టి బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్కి నేను ఎందుకు చెప్పాలనుకుంటే ఎన్నో మిమ్మల్ని డ్యాన్స్ లేపించే ప్రసంగాలు చేయొచ్చు, ఎగిరిపించే ప్రసంగాలు చెప్పించవచ్చు, ఎన్నో చెప్పించవచ్చు, గట్టిగా మిమ్మల్ని అర్పించే ప్రసంగాలు చేయొచ్చు. కానీ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. హల్లెలూయా. మీరు వాక్యం నందు నిలిచిన వారైతే ఆ వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుకని యేసయ్య అంటాడు, సత్యమునందు వీరు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. తండ్రి, ఇదిగో ఈ లోకంలో నుంచి మీరు వేరుపరచమని నేను అడగటం లే అయ్యా. ఇదిగో నీ ప్రజలు, వీళ్ళందరినీ ప్రజలు లోకంలో నుంచి వీళ్ళని వేరు చెయ్యి, వీళ్ళని సపరేట్గా ఉంచు అని నేను ప్రార్థన చేయటంలే. వీళ్ళందరూ లోకంలోనే ఉండాలా. వీరంతా లోకంలోనే ఉండాలా. పాపం ఎక్కడున్నదో అక్కడ ఉండాలా. ఎక్కడ అతిక్రమములు జరుగుతున్నాయో, ఎక్కడ పొల్యూషన్ ఉన్నదో, ఎక్కడైతే కరప్షన్ జరుగుతుందో అక్కడ నువ్వు ఉండాలా. నీ డిపార్ట్మెంట్లో నువ్వు ఉండాలా విశ్వాసిగా. నీ ఎదుట 3 లంచాలు తీసుకుంటుంటే 4వ వ్యక్తిగా నువ్వు ఉండాలి అక్కడ. నీ ఆఫీస్లో 8 మంది లంచాలు తీసుకునే అలవాటు ఉంటే నువ్వు 9వ వ్యక్తిగా అక్కడ ఉండాలా. ఎందుకు ఉండాలంటే వాళ్ళు తీసుకుంటుంటారు, నువ్వు తీసుకో, తద్వారా దేవునికి మహిమ. వాళ్ళు 4 లంచం తీసుకుంటుంటూ నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అంటే నేను తీసుకోను. హల్లెలూయా. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవునికి లెక్కప్ప చెప్పాలి, నేను తీసుకోను అంటాను. ఆ 8 మంది లంచాలు తీసుకుంటూ నువ్వు తీసుకోవచ్చు కదా అంటే నేను తీసుకోను అంటావు అంతే నువ్వు. ఎందుకంటే ఏముంది? చేయి పైకెత్తి చెప్పండి. వాక్యం. నేను ఒకటి చెప్తున్నా వినండి.
నాకు 2 వీలర్ ఉండే. ఎంతగా ఉంటానంటే నేను సీరియస్గా, చివరికి జోక్గా కూడా నేను అబద్ధాలు ఆడా. మీరు అర్థం చేసుకోండి, జోక్గా. ఇప్పుడు తల్లి అన్నం తినిపిస్తూ బూచోడొస్తుండమ్మా అన్నం తిను అంటది కదా. అంటే జోక్గా అబద్ధాలు ఆడ అన్నం పెడుతుంది కదా, జోక్గా కూడా నేను అబద్ధాలు ఆడా. అమ్ములకి జోక్గా కూడా అబద్ధాలు ఆడొద్దు బిడ్డ అంట. కొన్నిసార్లు April 1 రాగానే ఇక ఆ రోజంతా అబద్ధాలే. అట్లా కూడా నా పిల్లలను నేను పెంచుతాను. 2 వీలర్ పెట్రోల్ పోపించుకొని వెళ్తున్నా, ఆ రోజులలో 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్స్ ఒకటేలాగా ఉండేది. ఇదే కాల్టెక్స్ ధర పోపించుకొని వెళ్తాడు. ఆ వ్యక్తి 1 రూపీ ఇవ్వబోయి 2 రూపీస్ ఇచ్చినాడు. నాకు ఆయన 1 రూపీ ఇవ్వాల. ఒక 1 కిలోమీటర్ వెళ్ళి జోబులో చూసుకుంటే 2 రూపీస్ ఉన్నాయి. మరలా రిటర్న్ అయ్యి, నువ్వు 1 రూపీ ఇవ్వబోయి 2 రూపీస్ ఇచ్చినావని ఇచ్చి, 1 రూపాయినే కదా సార్ ఎప్పుడన్నా ఇవ్వచ్చు అంటే, లేదు అది నాకు పాములాగా, నేను పామును పెంచినట్లే నా ఇంట్లో. ఆ 1 రూపీ నేను పామును పెంచినట్లు, అది ఎప్పుడైనా నన్ను కాటేస్తుంది. కాబట్టి ఏదో ఒక రోజు కాటేస్తుంది అది. హల్లెలూయా. నేను ఒకవేళ నేను అక్రమంగా ఒక 1000 రూపాయలు సంపాదించుకున్నానంటే ఖచ్చితంగా 10,000 ఖర్చు అవుతుంది నాకు. ఖచ్చితం. అది ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు. 1000 రూపాయలు అక్రమంగా నువ్వు సంపాదించినావా, ఖచ్చితంగా 10,000 ఖర్చు అవుతుంది. సడన్గా చెస్ట్ పెయిన్ వస్తుంది, హాస్పిటల్ తీసుకొని వెళ్తావు. అక్కడ ఏముండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉంటుంది. కానీ హాస్పిటల్ వెళ్ళగానే అక్కడ 10,000 ఖర్చు అయిపోతుంది నీకు. చూడండి, 1000 రూపాయలకి 9 రెట్లు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. వద్దు, మనకు ఆ లైఫ్ వద్దు. మనం దేవుని బిడ్డలమంతే. ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్ళి తాను క్లరికల్ వర్క్ చేస్తూ ఉంటే సడన్గా ఆయన గుండి ఊడిపోయింది. ఆయన గుండి ఊడిపోగానే ఇక గుండి తీసి జోబులు వేసేసుకొని, అక్కడ పిన్ ఉంటుంది కదా, బాల్ పిన్ ఉంటుంది కదా, పేపర్లకి ఇట్లా పెడతారు పిన్స్. ఆ పిన్ తీసి షర్టుకు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయినాడు. చివరికి ఆయన 2 మంత్స్ తర్వాత రిటైర్ అయిపోయినాడు. ఆయన పిన్ను పెట్టుకొని పోయిండు. 2 మంత్స్ తర్వాత రిటర్న్ అయిపోయి 4 మంత్స్ 6 మంత్స్ తర్వాత ఆయన షర్ట్ వేసుకుంటా ఉంటే తాను షర్టుకు చూడగానే ఆ పిన్ ఉన్నది. ఆ పిన్ ఎక్కడిది? ఇది గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించిన ఒక మెటీరియల్. అది అది ఆఫీసులో అది పెట్టుకున్నాడు. 6 మంత్స్ తర్వాత ఆ గుండు పిన్ని తీసుకొని వెళ్ళి ఆఫీస్లో ఇచ్చి, తీసుకోండి బాబు అన్నాడు. ఏంది తెచ్చింది సార్ మీరంటే, నేను ఉద్యోగం చేసేటప్పుడు నా గుండి ఊడిపోయినప్పుడు నేను గుండు పిన్ని పెట్టుకున్నా, అది మర్చిపోయి నేను ఈరోజు షర్ట్ వేసుకోగానే కనబడ్డది, తీసుకోండి ఇది మీకు సంబంధించిందని ఇచ్చేసినాడంట. పిచ్చోళ్ళు అయిపోయారంతా. ఆఫీసులో ఉన్న ఎన్వలప్ కవర్స్ అంతా మన ఇంట్లోనే. హల్లెలూయా. ఆఫీసులో ఉన్న రిజిస్టర్లు మన ఇంట్లోనే. తల్లి ఒక కొడుకుని కొడతా ఉన్నదట, ఈ స్కేల్ తీసుకొని రప్ప కొడతా ఉన్నదట తల్లి. కొడుతుంటే తండ్రి వచ్చిండు, ఎందుకే అట్లా కొడుతున్నావు అంటే, వీడు చూడండి, వీడు స్కూల్కి వెళ్ళి ఆ 40 పేజెస్ బుక్ దొంగతనం చేసుకొని వచ్చిండు అంటుందట తల్లి. 40 పేజెస్ దొంగతనం చేసుకొని వచ్చి కొత్తేం పట్టిందిరా నీకు, పరువు తీస్తున్నావు వేదవా. స్కూల్లో మీ ఫ్రెండ్ బుక్ 40 పేజెస్ బుక్ దొంగతనం చేసుకొని వచ్చినావు అని రప్ప కొడతా ఉంటే తండ్రి వచ్చిండట. ఎందుకే కొడుతున్నావు అంటే, 40 పేజెస్ బుక్ దొంగతనం చేసుకొని వచ్చిండండి. తండ్రి అంటుండట, అరే నాకు చెప్తే నేను పెద్ద రిజిస్టర్ తెచ్చేటండు కదరా అన్నాడట. ఎక్కడి నుంచి? ఆఫీస్ నుంచి నేను రిజిస్టర్ తెచ్చేటండు కదా. ఏం పట్టిందిరా నీ గత్తి, 40 పేజీల బుక్కులు తెచ్చుకున్నావు. ఎక్కడి నుంచి తెచ్చిండి తండ్రి? ఆయన పెద్ద కొనుక్కొని వచ్చిండా. హాస్పిటల్స్లో పనిచేసేవారు ఉంటారు, పారాసిటమాల్ జోబులోనే అవి ఇవి అన్నీ నింపుకొని వెళ్ళేటప్పుడు ఎంటీ జోబులతో వెళ్తారు, వచ్చేటప్పుడు ఫుల్గా నింపుకొని వస్తారు. ఒక్కొక్క ట్యాబ్లెట్ గురించి లెక్కప్ప చెప్పాలి, జాగ్రత్త. ఇంటున్నారా? ఇంట్లోనే ఒక పెద్ద ఫార్మసీ ఉంటుంది, జాగ్రత్త. స్టాఫ్ నర్సులు మీరు తెచ్చుకోవద్దని కాదు, వెళ్ళండి
ఆ ఫార్మసిస్ట్ని అడిగి అమ్మ ఒక స్ట్రిప్ ఇవ్వండి అంటే పర్మిషన్తో డాక్టర్ పర్మిషన్ తెచ్చుకోండి, కానీ ఒక్క ట్యాబ్లెట్కి లెక్కప్ప చెప్పాలా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రసంగం, చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మాత్రం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఐ డోంట్ వాంట్ టు బీ న్యాచురల్ మ్యాన్. నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నేను ఉండ ప్రభా, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటాను. నాకు ఇంకా క్రొత్త విషయాలు నాకు నేర్పించు ప్రభా. నేను ఒకవేళ నేను 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 చాలామందిని ఒకవేళ వెర్రితనంగా చూసి వెర్రివారని అని ఉండొచ్చు, నన్ను క్షమించు. నేను అనుభవించకుండా అనుభవించిన వారిని నేను హేళనాస్పదంగా మాట్లాడి ఉండొచ్చు, నన్ను క్షమించు. కానీ ఈరోజు ప్రభా నన్ను ఇంకా సర్వసత్యంలోకి నడు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. వాట్ ఈస్ దట్ ప్లాట్ఫామ్? న్యాచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధమైన మనిషిలాగా నేను ఉండొద్దు ప్రభా, నాకు ఇంకా నేర్పించు. మనందరం కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రపంచ నలుమూలల నుంచి ఈరోజు ఎంతోమంది అపోలోలు, విద్వాంసులు, లేఖన ప్రావీణ్యులు ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీ పాద సన్నిధికి వచ్చి ఉంటుండగా నీ సన్నిధి బిడ్డలతో పాటు ఉంచండి. బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్ టీవీ వ్యూవర్స్ పై నీ సన్నిధి నుంచి ఆత్మపూర్ణులుగా మార్చబడి నీ రాకడ కోసం సిద్ధపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం, కూర్చుందాం.